కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. గ్యాస్ ధరలు పెంపు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే కేంద్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అదనంగా డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం, రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా అన్ని వర్గాల ప్రభావం చూపేటువంటి నష్టాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ఈ జిల్లాలో గ్రామాన క్యాంపెయిన్ నిర్వహించుకోవడం జరిగింది. రేపు భవిష్యత్ కాలంలో కూడా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము కొట్లాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేయడమే అని చెప్పేసి అందులో ఉన్నటువంటి చట్టం ఆధారంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు ఉపాధి హామీ చట్టము గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడేటువంటి చట్టం, అది సామాజిక భద్రత కలిగించేటువంటి చట్టం. అట్లాంటి చట్టాన్ని రద్దు చేసి విబీజీ రామ్జీ అనేది కొత్త చట్టం తీసుకొచ్చిండు. ఇది ఉపాధి హామీల పుట్టగొట్టేటువంటి చట్టం. ఇది గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వము 10% ఇచ్చేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు ఇస్తామని చెప్తుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంది. ఇది కూలీలకు చాలా నష్టం కలిగించేటువంటి చట్టం. అంతేకాదు గతంలో గ్రామాలలో గ్రామ సభల ద్వారా పనుల ఎంపిక జరిగేది. కానీ ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న పెద్దలు నిర్ణయిస్తారట. ఏం పని కావాలన్నది అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది స్థానిక సమస్యలు అని చెప్పేసి మేము ప్రశ్నించాలి. అంతేకాదు ఇలా రైతాంగానికి సంబంధించినటువంటి అనుకూలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉండే, కానీ వ్యతిరేకమైన చట్టాలు విత్తన చట్టం తీసుకొచ్చింది. అది బహుళజాతి సంస్థలకు కార్పొరేట్లకు ఉపయోగపడే చట్టం. అంతేకాదు విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చింది. మొత్తం కూడా విద్యుత్తును ప్రైవేట్ పరం చేసి ఇలా ప్రజలకు చౌకగా కారుచౌకగా విద్యుత్ దొరకని పరిస్థితి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎంగా ఇలా ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చట్టబద్ధత కల్పిస్తే రేపు పౌరులు ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది, కోర్టులో పోవడానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు అది లేకపోవడం మూలంగా హామీలు ఇస్తున్నారు, ఎన్నికల్లో ఓట్లు పొందుతున్నారు, తర్వాత మర్చిపోయే పరిస్థితి. ఇలా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు, అది చేయడం లేదు. అంతేకాదు ఇలా నిరుద్యోగ భృతి అని చెప్పారు, అది చేయడం లేదు. ఇట్లా చూసుకుంటూ పోతున్నప్పుడు ప్రజలను ఏమార్చి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మొత్తం కూడా ప్రజలను వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నికరమైనటువంటి రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి సిపిఎం పార్టీ భవిష్యత్తులో కూడా అదే విధమైన ఒరవడితోని సమరశీల పోరాటం చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా గ్యాస్ ధరలు పెంచింది. 65 రూపాయలు